నమస్తే VTN న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డిని కలిసిన బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కృషి చేసి సాధించిన బైపాస్ రోడ్ పాలిటెక్నిక్ దురస్తు వసతి గృహాల పునఃనిర్మాణం వంటి అభివృద్ధి పనులు నిలిచిపోయాయని బైపాస్ రోడ్డు కోసం 73 కోట్లు పాలిటెక్నిక్ దురస్తు కోసం 22 కోట్లు మంజూరు అయినాయని వాటిని వెంటనే ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. అదేవిధంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సాధించిన ఐటీ టవర్ నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలపడం జరిగింది. స్పందించినటువంటి చిన్నారెడ్డి ముమ్మాటికి ఐటీ టవర్ మంజూరు నిరంజన్ రెడ్డి కృషి అని భవిష్యత్తు తరాల కోసం నిలబెట్టడం జరిగిందని అన్నారు. అంబేద్కర్ అదేవిధంగా బైపాస్ రోడ్డు మరియు పాలిటెక్నిక్ పునర్నిర్మాణం నిలిచిపోయిన బైపాస్ రోడ్డు మరియు పాలిటెక్నిక్ పునర్నిర్మాణం నిలిచిపోయిన పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. వినతి పత్రం సమర్పించిన వారిలో బీఆర్ఎస్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్, ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, మాజీ కౌన్సిలర్ ఉంగ్లం, తిరుమల్ మండల యువత అధ్యక్షులు చిట్యాల రాము, మైనార్టీ సెల్ అధ్యక్షులు జోహెబ్ హుసేన్, వజ్రాల రమేష్ ఉన్నారు. అదేవిధంగా గతంలో మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు భవిష్యత్ తరాలను 30 ఏళ్ళ మూడు తరాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ముందు చూపుతో చేయడం జరిగింది. ఇవాళ పట్టణంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నది. అదేవిధంగా జనాభా పెరిగిపోతూ ఉన్నది, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటన్నిటి దృష్టి పెట్టుకొని గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు 73 కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని ఒప్పించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేత బైపాస్ రోడ్డు ప్రారంభం చేయడం జరిగింది. దాని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ బైపాస్ రోడ్ను ప్రారంభించడం జరిగింది. కానీ 14 నెలలుగా ఆ బైపాస్ రోడ్ పనులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. కాబట్టి ఆ బైపాస్ రోడ్ పనులను కూడా మీరు వెంటనే ముఖ్యమంత్రి గారితో చర్చించి ఆ బైపాస్ రోడ్ పనులు ప్రారంభమయ్యే విధంగా చేయాలని చిన్నారెడ్డికి వివరించడం జరిగింది. అదేవిధంగా గతంలో గౌరవ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు ఇవాళ పాలిటెక్నిక్ దురస్తు కోసం, అదేవిధంగా హాస్టళ్ల పునర్నిర్మాణం కోసం 22 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. అది కూడా వనపర్తిలో ఒక తలమానికం. కాబట్టి ఆ పాలిటెక్నిక్ సంబంధించిన నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా తమరు ముఖ్యమంత్రి చర్చించి ప్రారంభించాలని చిన్నారెడ్డి గారికి వివరించడం జరిగింది.